మాట కూడా కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మేము రాజధాని అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది 6 నెలల సంవత్సరం 2 సంవత్సరాల 3 సంవత్సరాల మళ్ళీ ప్రభుత్వం మనదే మన ముఖ్యమంత్రి అనుకుంటే కమలం పార్టీ వాళ్ళది కూడా ఇవే మాటలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దాని తర్వాత పడిపోతుంది అనుకుంటున్నాయి. తెలంగాణలో ఉన్న లీడర్లు అంటున్నా జాలదని అటుకెళ్ళి ఆంధ్ర లీడర్లు కూడా మోపోయినరు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు అయితే కొద్దిగా పార్లమెంట్ లోనే అన్నాడు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పక్కా పడిపోతుందని. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫాల్. ఎవరి గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు ఫాల్. అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 60 మంది సపోర్ట్ ఎవరుకుంటే గాలదే పవరు. కాంగ్రెస్ కి ఇంకో 4 ఎక్కువనే ఉన్నారు. కామ్రేడ్ సపోర్ట్ తోటి 65 మంది ఉన్నట్టు. కానీ బీఆర్ఎస్ ఉన్నదే 39. గల్లకి పార్టీ 7 హిమ్మతి ఇచ్చినా 46 కాడనే ఆగుతుంది. లేదు 8 మంది ఉన్న బీజేపీ సపోర్ట్ చేసినా కూడా 54 మందే అవుతారు.